నమస్తే. ప్రస్తుతం మనం మామ్నార్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా డివిజన్ 56 లో అయితే ఉన్నాం. ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి స్థానికంగా డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ మద్దతు బరిలో ఉండడానికి జనాల నుంచి మెజారిటీ జనాల నుంచి శంకర్ అహ్మద్ చంద్రయ్య గారి పేరు అయితే నడుతా ఉంది. మరి వారి మాటల్లోనే కార్పొరేటర్ బరిలో ఉండబోతా ఉన్నారా? రేపు ఉన్న తర్వాత కార్పొరేటర్ అయిన తర్వాత డివిజన్ కోసం ఏమేమి అభివృద్ధి పనులు చేద్దాం అనుకుంటారు? ప్రస్తుతం ప్రచారంలో జనాల నుంచి ఎటువంటి సమస్యలు వాళ్ళ దృష్టికి తీస్తా ఉన్నారు, వారు కూడా డివిజన్లో ఎటువంటి సమస్యల పరిష్కారం కోసం ముందరికి వెళ్దాం అనుకుంటున్నారు. ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా, ఎట్లా ఉన్నారు? బాగున్నారా? చూసి మాట్లాడండి. ఎట్లా ఉంది ప్రస్తుతం? మీరు ఏంది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు పొలిటికల్ గా ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ కెరీర్? నా రాజకీయ ప్రవేశము 2004లో ప్రవేశించిన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. 2005లో నేను కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని నిలబడ్డాను. పోటీ చేసి దాదాపు 150 ఓట్లతో ఓడిపోయాను. ఫస్ట్ మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది 2004లో, మళ్ళీ 2005లో పోటీ చేసిన కౌన్సిలర్. అంటే నా చురుకుదనం, నా యాక్టివిటీస్, నా క్వాలిఫికేషన్ అప్పట్లో చూసి మన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు గోవిందరావు గారు కలిసి నాకు పార్టీ టికెట్ ఇచ్చి నిలబెట్టినారు. నిలబెట్టింది. కొంత మెజారిటీతో అయితే మిస్ అయ్యారు. తరుణ క్రమంలో మీరు ఏమైనా పార్టీ మారిండ్రా లేక అదే పార్టీలో ఉన్నారు? నేను దాదాపు 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అదే యాక్టివిటీస్ లోనే ముందు కొనసాగుతున్నాను. మరి ఇన్నేళ్ల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీని ఉండడానికి కారణం ఏంటి? చాలా పార్టీస్ ఉన్నాయి, బీఆర్ఎస్ ఉంది, బీఎస్పీ ఉంది, బీజేపీ ఉన్నాయి. ఇన్ని పార్టీలు ఉన్నాక ఓన్లీ కాంగ్రెస్ పార్టీని ఇంతకాలం ఎందుకున్నారు? గత 20 ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ పార్టీని ఆదర్శంగా తీసుకొని ప్రతి యాక్టివిటీస్ లేదా కానీ ముందు కొనసాగించాలంటే గౌరవనీయులైన మన కీర్తిశేషు ఇందిరాగాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని నేను ముందుకెళ్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి అంటారు? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి కాబట్టి మనం 20 సంవత్సరాల నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నాం. ఇక ముందు కూడా నా జీవితాశయం కూడా మొత్తం టోటల్గా 20 సంవత్సరాలైన వరకు నా జీవితాశయం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండదలుచుకున్నాను. మీ రాజకీయ ప్రస్థానం మొదలైందే కాంగ్రెస్ పార్టీ. మీ రాజకీయ ప్రస్థానం ముగిసినా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఇంత ఖచ్చితంగా ఉండే నాయకులు ఈ రోజుల్లో చాలా తక్కువ. మనము పార్టీని నమ్ముకున్నాం కాబట్టి ఆ పార్టీ సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్నాము. మరి గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కూడా అధికారంలో ఉంది. మరి ఆ సమయంలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినాయా మీకు? కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మాకు పెట్టినారు. పార్టీలో జాయిన్ కావాలని చెప్పారు. మీరు యాక్టివిటీ చాలా మంచిగా ఉంది, మీరు ప్రొఫెషనల్గా బాగుంది, మా పార్టీలో జాయిన్ అయితే బాగుంటుంది, మీకు కూడా ఏమైనా అభివృద్ధి ఉంటే కూడా నేను చేయగలుగుతానని కూడా మన గౌరవనీయులైన శ్రీనివాస్ రెడ్డి గౌడ్ గారు నాకు చెప్పారు. వద్దు సార్, నేను ఒక పార్టీని నమ్ముకున్న సిద్ధాంతం దాన్ని బట్టి డైరెక్ట్గా అంటే మధ్య వ్యక్తులతో అడిగించాను. అడిగిస్తే నా యాక్టివిటీస్ నాకు ఏదన్నా సార్, నా ప్రొఫెషనల్గా ఏదైనా ఎందుకు బయట బాగుంటుండే, మంచి పదవి ఇస్తుంది, మంచి అన్ని రకాలుగా బాగుంటుంది. పదవి కోసం ఆశించి మనం పార్టీలో చేయాలి తెలుసుకోలేదు. ఏదైనా కూడా మనం ఒక సిద్ధాంతాన్ని ఎన్నుకున్నామంటే దాన్ని ముందు కొనసాగించాలనే ఉద్దేశం మీదనే కొనసాగిస్తాం. ఏదేమైనా 2023లో మీలాంటి నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. మరి ఈ తరుణంలో ఒక కార్పొరేటర్ ఎందుకు అవుదాం అనుకుంటున్నారు డివిజన్కి? నేను ప్రస్తుతము 56వ డివిజన్లో దాదాపు 20 ఏళ్ళ నుంచి పరిచయం ఉన్న కార్యకర్తలే కానీ, మా రిలేషన్సే కానీ, మైనార్టీసే కానీ, ముద్రాజే కానీ, ఇతర కులాలే కానీ వాళ్ళంతా నాకు అనుకూలంగా ఉన్నారు. ఏదైనా కూడా నువ్వు ఒక పని చేస్తే అనుకున్న తర్వాత అభివృద్ధిలోనికి చేసి నువ్వు ముందు కొనసాగిస్తావు, నువ్వు ఎడ్యుకేషన్ పర్సన్, మాకు మీరు యాక్టివిటీ చాలా మంచిగా నచ్చినామని వాళ్ళు చెప్తున్నారు మాకు. రేపు గెలిచిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు డివిజన్ కోసం? డివిజన్ కోసం గవర్నమెంట్ నుంచి నేను పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి డివిజన్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దగ్గర కూర్చొని ఏముంది, ఈ సమస్య మా దగ్గర ఉంది, మా సమస్య తీర్చాలి, మేము ఇంతవరకు కొనసాగించినాము, అదేవిధంగా మీరు కూడా కొద్దిగా మాకు కూడా సహకారం చేస్తే మేము ముందుకు పోగలుగుతాము అనేది ఉద్దేశంతో చేస్తున్నాం. ఇప్పుడు ప్రచారం వల్లే స్టార్ట్ చేసింటారు. ప్రచారం చేస్తున్న తరుణంలో మీకు ఎటువంటి సమస్యలు మీరు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశారు డివిజన్లో? అవును, జనాలు మీ దృష్టికి ఏ సమస్యలు తీసుకొస్తున్నారు? మాకు ఈ సమస్య ఉంది, ఇది గెలిస్తే మీరు ఈ పని చేయాలని ఏమేమి చేస్తూ ఉన్నారు? ఇప్పుడు
నేను తిరిగిన వాళ్ళ సమస్యలు కొన్ని చిన్న రేషన్ కార్డులు ఒకటి అడుగుతున్నారు, పింఛన్లు ఒకటి అడుగుతున్నారు, తర్వాత కరెంటు ఒకటి, సన్న బియ్యం గురించి ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి 75% మనము దగ్గరుండి చేయించినాం. వాళ్ళకి రేషన్ కార్డులో ఆల్రెడీ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంది. కొంతమంది మైగ్రేటెడ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సార్ మాకు రాలేదు, ఇక్కడ ఉండి మేము సిటీలో ఉన్నాము అక్కడ ఉన్నామని చెప్తున్నాను. మీ రెసిడెన్స్ ప్రూఫ్ అది నాకు తీసుకొచ్చి ఇస్తే మీకు రేషన్ కార్డు ఇప్పించే ప్రయత్నం నేను చేస్తానని చెప్తున్నాను. మీకు ప్రూఫ్స్ ఇస్తే మీరు అన్ని ప్రాసెసింగ్ చేపించి మా ఓటర్కి అందజేయాలని నా అభిప్రాయం. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏందన్నా, ఎందుకు ఇంతకుముందు బిఫోర్ పొలిటికల్ ఎంట్రీ ఏం చేస్తుంటారు, మీ స్టడీ ఏంది, ఎడ్యుకేషన్ ఏంది? నేను ప్రస్తుతం ఇప్పుడు నా ఎడ్యుకేషన్ వచ్చేసి డిప్లొమా సివిల్ ఇంజనీర్ పాలిటికల్ చేసాను. 1991లో కంప్లీట్ అయిపోయింది. 1993లో నేను ప్రొఫెషనల్గా లైసెన్స్ ఇంజనీర్గా మున్సిపాలిటీ నుంచి లైసెన్స్ హోల్డర్గా కొనసాగించుకుంటూ ఈ పార్టీ కార్యక్రమాలను కూడా ముందుకు చేపడుతున్నాను. సో పార్టీ కూడా మిమ్మల్ని గుర్తించి టీసీసీ టౌన్ ప్రెసిడెంట్గా నన్ను గుర్తించి నాకు 2 times కాంగ్రెస్ పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా నాకు ఇచ్చారు. అప్పుడు నా పీరియడ్లో ఒకసారి అమర్ ప్రెసిడెంట్గా ఉన్నారు, రెండోసారి వచ్చి లక్ష్మణ్ యాదవ్ గారు మాకు అధ్యక్షులు గారు ఉన్నారు, నేను ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా అదే వైస్ ప్రెసిడెంట్ కొనసాగుతున్నాను. సో ఇప్పుడు మొత్తానికి అయితే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నారు, నేను డివిజన్ కోసం గెలిచిన తర్వాత రోడ్ల సమస్య, రేషన్ కార్డ్స్ అని కానీ, పింఛన్స్ కానీ, రేపు గెలిచిన తర్వాత కూడా ఇదే మాట మీరు నిలబడతారా? అధికారం వచ్చిందని చెప్పేసి కొంతమంది నాయకులు చేసినట్టు మీరు అదే కోవలకి వెళ్తారా? అటువంటిది మాకేం లేదు. ఆ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళు కూడా నా పైన నమ్మకం ఉంచారు. మీరు చాలా చురుకుగా పనిచేస్తారన్న, మీరు ఏదైనా కూడా మాకు అప్లికేషనే కానీ ఏదో కానీ రాయడానికి రాకపోతే కూడా మీరు వస్తే మీరు ఇమీడియట్ రాసి మాకు ఏదైనా చెరవేయడానికి మీరు మంచి అవకాశం ఉందని వాళ్ళు ప్రజల్లో కూడా చెప్తున్నారు. మనం వాళ్ళకు కూడా మనం సేవలు అందించడానికి కూడా ముందుకున్నాం. ఎట్లా ఉంటారు స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ విషయంలో ఎట్లా రెస్పాండ్ అవుతారా? మనం ఎమ్మెల్యే సార్తో కలిసాము, ఏదైనా సమస్య ఉంటే అన్న మాకు ఈ రోడ్ లేదు, ఈ లైట్ లేదు అంటే కూడా అతను చూసి దాన్ని ఏదో సమస్య చూసిన తర్వాత మాకు ఆ శాంక్షన్ కూడా చేశారు. లైట్లు చేశారు, స్ట్రీట్ లైట్ చేశారు, డ్రైనేజ్ సిస్టమ్ చేశారు, ఆల్రెడీ చేశారు ఆల్రెడీ. సో ఫైనల్గా ఫిబ్రవరి 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది. సో ఓటింగ్ సంబంధించి మన డివిజన్ ఓటర్స్కి ఏం చెప్పదలుచుకున్నాం? డివిజన్ ఓటిన తర్వాత మనకు పబ్లిక్లో తీసుకుపోయే గవర్నమెంట్ వచ్చే పథకాలను మొత్తము లబ్ధిదారులకే కానీ ప్రజలే కానీ ముందు ఉండి వాళ్ళకు చెప్పి ముందు కొనసాగిస్తాను. సో ఇచ్చిన మాట కట్టుబడి ఉన్న 20 ఏళ్ళ నుంచి అదే పార్టీలో ఉన్నా, ఇప్పుడు అదే మాట ఉన్నా కట్టుబడి ముందు కొనసాగుతున్నా. సో ఇది ఏదైతే స్థానికంగా వారి మాటల్లో గత 10 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి కూడా 2 సంవత్సరాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలైన రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం కావచ్చు, 200 యూనిట్స్ గృహజ్యోతి గురించి కావచ్చు, ఈ యొక్క 6 గ్యారెంటీల అమలుతో పాటు ఎక్స్ట్రాగా రోడ్స్ కావచ్చు, ముఖ్యంగా డ్రైన్స్ కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేసినామని. అంటే ఏ పదవి లేనప్పుడే ఇన్ని కార్యక్రమాలు చేస్తే రేపు ఒక కార్పొరేటర్ అనే పదవి ఇచ్చిన తర్వాత డివిజన్ అభివృద్ధి విషయంలో సాధ్యమైనంత వరకు స్థానిక ఎమ్మెల్యే గారితో కావచ్చు, ఇప్పుడు కాబోయే మేయర్ గారితో కావచ్చు మాట్లాడి డివిజన్ అభివృద్ధి విషయంలో ఒక రిప్రజెంటర్గా ఉంటాయని చెప్పేసి కూడా వారి మాటలు ఒక వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి డివిజన్ ప్రజలు కూడా వీటన్నిటిని ఆలోచన చేయాలి. సో ఎవరు రాజకీయాలుగా బ్రతకడానికి వస్తున్నారు, రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు, వీటన్నిటిని ఆలోచన చేసి రేపు కార్పొరేటర్ అనే సీట్లో సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి మనం ఓటు అనే ఆయుధం ద్వారా కార్పొరేటర్ అనే సీటులో కూర్చోబెట్టినప్పుడే డివిజన్ అనేది అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు మనం మద్దతు ఇచ్చినప్పుడే డివిజన్ అనేది అభివృద్ధి విషయంలో ఇంకా ముందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. వారు కూడా ఇక్కడ నుంచి వెళ్ళి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గర కొట్లాడి ఫండింగ్ తీసుకురాగల శక్తి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లలో ఫిబ్రవరి 11వ తారీఖు రోజు సరైన వ్యక్తిని, సమర్థవంతమైన వ్యక్తిని కార్పొరేటర్ సీట్లో కూర్చోబెట్టి డివిజన్ అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్క ఓటర్ ఒక తోడ్పాటును అందించి అభివృద్ధి విషయానికి వారి యొక్క ప్రోత్సాహం అందిస్తారని కోరుకుంటా ఉన్నాం. కొంచెం కొంచెం ఏమరపాటు ప్రయత్నం చేసినా డివిజన్ అనేది మరొక 5-6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసుకొని సరైన వ్యక్తిని కార్పొరేటర్గా గెలిపించుకుంటారని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.